ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి 114వ కీర్తన. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయాను, యొర్దాను నది వెనకకు మల్లెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలె, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకము. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన భాగం మనం చూసినట్లయితే దేవుడు మరి ఇశ్రాయేలీల పట్ల చేసిన అద్భుత కార్యాల గురించి మరి ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఏం కార్యాలు చేశాడు అక్కడ మీరు మరి చూసినట్లయితే అన్య భాష గల జనుల్లో నుండి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వారిని? ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తు దేశం నుంచి మరి బయటికి తీసుకొచ్చినట్లు, ఆ చెరలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు మనందరికి కూడా తెలుసు, అందరికీ తెలిసిన అంశం ఏంటంటే ఎదురుగా ఏముందండి? ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం ఉంది. వారు మరి ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, ఇంకో సందర్భంలో మనం చూస్తే వాగ్దాత దేశంలోనికి ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు యెహోషువతో పాటు ఇశ్రాయేల్ జనాంగానికి ఏది అడ్డంకిగా ఉందంటే యొర్దాను నది అడ్డంకిగా ఉన్నట్లు మనం చూస్తాం. మీరు చూసినట్లయితే 2 సందర్భాల్లో కూడా మరి ఏం చేశాడు మరి అంటే సముద్రంని ఎట్లా నిలబెట్టాడంట ప్రభు? 2 పాయలుగా చీల్చి జలరాశిగా, అంత మాత్రంగా యొర్దాను నదిని మరి ఏకరాశిగా నిలబెట్టి ఆరిన నేల మీద వారిని నడిపించినట్లు మనం చూస్తాం. మన కళ్ళతో మనం చూసినప్పుడు చాలాసార్లు మన జీవితంలో ఎర్ర సముద్రము ఎట్లా కనబడుతుంది మనకి అంటే మనం ఆశీర్వాదము పొందుకోకుండా, లేదంటే వాగ్దాత దేశంలోనికి ప్రవేశించకుండా ఎర్ర సముద్రం మనకి ఏ రీతిగా కనబడుతుంది అంటే ఒక అడ్డంకిగా కనబడుతుంది. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎలా కనబడుతుంది? ఒక అడ్డంకి. అంతేనా? అడ్డంకేనా? గుర్తుపెట్టుకోండి, అడ్డంకేనా? గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా? ఎర్ర సముద్రం ఎట్లా కనబడిందంటే వారికి ఒక అడ్డంకిగా కనబడింది. దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చీల్చేశాడు. చూడండి, 2 పాయలుగా చీల్చిన తర్వాత ఏం జరిగింది అని మనం ఒకసారి చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 21 నుంచి చదవండి. ఏమని రాయబడింది? నిర్గమాకాండం 14వ అధ్యాయం 21 నుంచి.
మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరని నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరని నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారికి గోడవలె నుండెను. చూడండి, మీరు చూస్తే ఎప్పుడైతే మరి మోషే చేయి చాపాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మరి హస్తము, దేవుని యొక్క తోడు వారికి అండగా ఉందో, ఆ ఎర్ర సముద్రము మీరు చూస్తే 2 పాయలుగా చీల్చబడింది. ఆ అడ్డంకి గుర్తుపెట్టుకోండి, ఆ అడ్డంకి 2 పాయలుగా చీల్చబడింది. వారు ఆరిన నేల మీద నడిచారు. అంతటితో అయిపోలేదు, అంతటితో అద్భుతం అయిపోలేదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఏమని రాయబడింది అక్కడ. ఐగుప్తులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షంన యుద్ధం చూడండి. శత్రువు కూడా గమనిస్తా ఉన్నాడు, దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు అండగా ఉంటే ఎటువంటి అడ్డంకినైనా మనం దాటగలం. మొదటిగా మరి అంత మాత్రం కాదు, ఏ శత్రువు అయినా సరే, ఎటువంటి శత్రువు అయినా సరే, వాడు ఖచ్చితంగా మన దేవుని యొక్క శక్తిని రుచి చూడాల్సిందే. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం, హల్లెలూయా. అంత మాత్రం కాదు, దేవుని యొక్క శక్తిని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అంత మాత్రం కాదు, ఇంకేం జరిగింది చూడండి. తర్వాత వచనాలు మీరు చూస్తే మోషే 27వ వచనం నుంచి, మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలం కలిగి తిరిగి పొడలేను కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారు వెనుక సముద్రంలోనికి వచ్చి ఫరో యొక్క సైన్యసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. ఎట్లా కనబడింది వారికి ముందుగా ఎర్ర సముద్రం ఎట్లా కనబడిందంటే ఎట్లా కనబడింది చెప్పాలి, ఒక అడ్డంకిగా కనబడింది, అంతేనా? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం, హల్లెలూయా. అడ్డంకిని తొలగించి ఏం చేశాడు దేవుడు? ఆరిన నేల మీద నడిపించాడు. మళ్ళీ మోషే గారు ఎప్పుడైతే చేయి చాపాడో అప్పుడు ఒక గోడగా నిలబడిన ఆ సముద్రం ఏమైపోయింది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఆ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అడ్డంకి ఆయుధంగా మారింది. అర్థమైంది మీకు? అడ్డంకి ఒక ఆయుధంగా మారింది, అడ్డంకి ఒక ఆశీర్వాదంగా మారింది. హల్లెలూయా. సపోజ్ మీ ఆఫీస్లో నీకు ప్రమోషన్ ఇవ్వడానికి అన్ని అర్హతలు నీకున్నాయి, నీ మేనేజర్ నీకు అడ్డంకిగా ఉన్నాడు అనుకోండి, దేవుని తోడ్పాటు ఉంటే ఆ అడ్డంకి ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎవరైతే అడ్డంకి సృష్టించాలని ప్రయత్నం చేశాడో అతడే రికమెండ్ చేస్తాడు ఇతనికి ప్రమోషన్ ఇండని. ఏమైనా హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి ఆ రీతిగా ఉంటుంది. చాలాసార్లు అబ్బా వీడు అడ్డుపడుతున్నాడండి, లేదంటే ఇదే నాకు అడ్డంకిగా ఉంది, ఈ సమస్య నన్ను అడ్డుపడుతుంది, ముందుకు వెళ్ళలేకుండా నువ్వు ప్రార్థన చేయి, ప్రభు తోడ్పాటును కోరు, ఆ అడ్డంకే ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఆ అడ్డంకే ఒక ఆయుధంగా. ఎవరు ఏం చేయలే వాళ్ళని. ఇశ్రాయేలీలు ఏమైనా చేశారా? ఇశ్రాయేలీలు ఏమైనా బాణాలు వేసారా? ఇశ్రాయేలీలు ఏమైనా కత్తితో వాళ్ళని పోయి ఎవరేం చేయలే. సింపుల్ థింగ్ దేవుడు చేసింది ఏంటంటే, వారు ఏదైతే అడ్డంకిని భావించారో ఇశ్రాయేలీలు, ఆ అడ్డంకినే ఒక ఆయుధంగా దేవుడు మలిచినట్లు మనం చూస్తాం. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో వాట్ ఎవర్ ఆబ్స్టికల్, వాట్ ఎవర్ ఏ అడ్డంకైనా సరే, నువ్వు ప్రభు తోడ్పాటు నీకు తోడుగా ఉంటే ఆ అడ్డంకి ఖచ్చితంగా నీకు ఒక ఆయుధంగా మలచబడుతుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. హల్లెలూయా. సాతాను అనేక అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి, అనేక అడ్డంకులు. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ అడ్డంకి ఎట్లా అయిపోతుందంటే ఒక ఆశీర్వాదంగా మలచబడుతుంది. అడ్డంకి ఒక ఆయుధంగా మలచబడుతుంది. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. హల్లెలూయా. ఆరిన నేల మీద నడిచారు. అంత మాత్రమే కాదు, ఆ సముద్రం తిరిగి తన ఫామ్లోనికి వచ్చేతలకి, తన స్టేట్లోనికి వచ్చేతలకి వారందరూ కూడా నాశనం అయిపోయినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఎవరు ఏం చేయలేదు, ఎవరు ఏమీ చేయలేదు. వాళ్ళు ఆ ప్రభు అందుకే చెప్పాడు, ఆయన మీరు ఊరకుండి చూడండి అన్నాడు అక్కడ.
నేను చేయబోయే కార్యాన్ని మీరు ఎవరికుండా చూడండి. ఓకే, నువ్వు చేయాల్సి ఎవరికుండా చూడటం అంటే నోరు తెరుచుకొని చూడటం కాదు. దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉంచి చూడాలి. ఎందుకు ఊరకుండా చూడమన్నాడు వారిని అంటే, వారు అంతకుముందే దేవునికి విరోధంగా ఏం చేశారు? గొనిగారు, సనిగినారు. చాలాసార్లు మన జీవితాల్లో వస్తాయి, అడ్డంకులు రావా, ఆబ్స్టికల్స్, శ్రమలు వస్తాయి. డోంట్ ఏమంటారు, మ్యాగ్నిఫై దోస్ ఆబ్స్టికల్స్. నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమల్ని గొప్పగా చూపించొద్దండి. అదేదో పెద్ద విషయంలాగా, అదేదో ఇబ్బందికరమైన విషయంలాగా నువ్వు దాన్ని పెద్ద చేసి చూడబాక. ఎందుకంటే రేపు పొద్దున అడ్డంకినే నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రివర్స్ కూడా అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది రివర్స్ కూడా అవ్వచ్చు. అడ్డంకి ఆశీర్వాదంగా మారచ్చు, ఆశీర్వాదం కూడా అడ్డంకిగా మారచ్చు. దేవుడు తోడుగా ఉంటే అడ్డంకి ఆశీర్వాదంగా మారచ్చు. దేవుడు నీకు తోడు లేకపోతే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కూడా నీకు అడ్డంకిగా మారచ్చు. అదేంటి బ్రదర్ ఇటు చెబుతాను? నిజమే చెప్తున్నాను. ఒక సహోదరి వచ్చింది, అయ్యా చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరయ్యా, ప్రార్థన చేయండి. అయ్యగారు ప్రార్థన చేశారమ్మా, నీకు కొడుకు పుడతాడు పో. కొడుకు పుట్టిన తర్వాత కనపడటం మానేసింది. ఏమ్మా నువ్వు మందిరానికి రావట్లేదంటే, అయ్యా పిల్లడు సంక దిగట్లేదంట. అంటే ఆశీర్వాదం ఏమైపోయింది? అడ్డంకి అయిపోయింది. సో వైస్ వర్స, అడ్డంకి ఆశీర్వాదంగా మారచ్చు, ఆశీర్వాదం కూడా దేనికిగా మారచ్చు? అడ్డంకిగా మారచ్చు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా సాతాను ఎట్లయినా అడ్డుపడగలడు. అది మనకు తెలియదు. చాలాసార్లు అయ్యి బ్రదర్ నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఇంకోటి. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నువ్వు మందిరాన్ని రాకుండా చేస్తాడు. అది కూడా సాతాను గడి పన్నాగమే. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుంటా ఉండాలి? ఎప్పటికప్పుడు మనం గ్రహించుకుంటా ఉండాలి. మనం అందుకే ఈరోజు నేను చెప్పబోయే వాక్య భాగం కూడా అది క్వైట్ టైం, నిశ్శబ్ద సమయం, దేవునితో క్వైట్ టైం విత్ గాడ్. మరి ఆ క్వైట్ టైంలో మనల్ని మనం, ప్రభా ఎక్కడైనా నేను తప్పిపోతున్నానా, ఎక్కడైనా పడిపోతున్నానా, ఒకసారి మనం ఏం చేయాలి? మనం రివ్యూ, అంతేనా? ఒక సంవత్సరం ర్యాక్ నేను ఎట్లున్నా ఆత్మీయ జీవితంలో, 2 సంవత్సరాల క్రితం నేను ఎట్లున్నా, 3 సంవత్సరాలు ఇప్పుడేం నేను ఎట్లున్నా, ఏమైనా సరి చేసుకునేది ఉందా? అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం, అందుకే ఊరికే చెప్పలేదు, ఆయన ముఖ కాంతులు ఏం కనబడుతున్నాయి అంట? మన రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. కాబట్టి గాడ్ విల్ టీచ్ ఎవ్రీథింగ్. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సమస్తాన్ని బోధిస్తాడు. సో ఈరోజు అడ్డంకిని ఆశీర్వాదంగా మలుచుకుందామా, లేదంటే ఆశీర్వాదాన్ని అడ్డంగా చేసుకుందామా? ఎవరి చేతిలో ఉంది అది? మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఉంది. దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. దేవుడు మనకి సహాయం చేయడానికి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ విత్ అస్. చూడండి, అసలు నిజంగా ఆ అడ్డంకినే ఏం చేశాడు? ఆశీర్వాదంగా మలిచాడంటే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ బండ అక్కడ చూడండి, 114 వచ్చింది. దేవుడు ఏమని రాబడింది? 14 కీర్తన. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముక్కు రాతి బండను ఏం చేశాడంటే నీటి మడుగుగాను. సో బండ నుంచి ఏమైనా వస్తుందా? నీరు వస్తుందా? బండను ఏం చేశాడు దేవుడు? పూల్ ఆఫ్ వాటర్, మడుగ్గా, ఒక ఆశీర్వాద జల్లుగా, నీటిగా మార్చేశాడు. హల్లెలూయా. అయితే ఆ బండే ఇంకొకరికి అడ్డంకిగా మారింది, వాగ్దాన దేశానికి వెళ్ళకుండా. ఎవరు? మోషే గారు. ఏం చెప్పాడు ప్రభు? నాయన బండతో మాట్లాడంటే ఏం చేశాడు? బండని కొట్టిండు. చూసారా? అంటే ఒకరికి ఆశీర్వాదంగా ఉండొచ్చు, అది ఇంకొకరికి అడ్డంకిగా కూడా ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? కాబట్టి వీ నెవర్ నో. అందుకే దేవుని తోడ్పాటు కావాలి. ఇంకో సందర్భంలో ఒక్కటి చూసి ముగించుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 15-16 వచనాల్లో అండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. బెన్యామీనును తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయినను, గిబియా నివాసులుగాను, కత్తి దూయ సమర్థులై పట్టణం నుండి 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. అక్కడ ఉన్న 700 మంది వాళ్ళు దేనిలో స్పెషలిస్టులు అంట? ఎందులో స్పెషలిస్ట్ అండి? వడిసెల రాయి విసరటంలో. ఈ వడిసెల రాయి మనకి ఎక్కడ కనబడుతుంది? దావీదు గారు. ఎవరు వాడారు? దావీదు వాడాడు కదా. ఎవరిని చంపడానికి? గొలియాతును. ఈ క్లారిటీ ఉంది మీకు. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్తా ఉన్నారు?
బెన్యామీన్ గురించి చెప్తున్నారు. బెన్యామీన్ గోత్రానికి చెందిన రాజు ఎవరు తెలుసా మీకు? మొదటి రాజు ఇశ్రాయేలీయులకి ఎవరైనా? సౌలు గారు. సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? సౌలు బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు. దావీదు గొల్యాతు మీదకి వెళ్తుంటే ఏం చేశాడు? ఇది ఇచ్చాడా? ఈ వడిసెల రాయి ఇచ్చాడా? ఏమిచ్చాడు? ఆర్మర్ ఇచ్చి ఇల్లు అంటున్నాడు. అర్థమైంది మీకు? చూస్తారా ఒకసారి? చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథం 38వ వచనం చదవండి. 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణము ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని కలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను హల్లెలూయా. వాస్తవానికి బెన్యామీన్ గోత్రం చెందిన సౌలు గారు ఏ ఆయుధం వేయాలి? వడిసెలు. అంతేనా? బికాస్ దే ఆర్ స్పెషలిస్టులు ఇన్ దట్. లెఫ్ట్ హ్యాండర్స్ అంట. మీరు చదివితే లెఫ్ట్ హ్యాండర్స్ ఆ వడిసె వ్రాయి వేయటంలో వాళ్ళు నిష్ణాతులు. కానీ ఎటువంటి ఆయుధాన్ని ఇస్తున్నాడు? కిరీటం ఇస్తున్నాడు, కత్తినిచ్చి వాటిని ఆ యుద్ధ వస్త్రాలని ధరించుకొని వెళ్ళమంటున్నాడు. అర్థమైందా? రాంగ్ వెపన్ ఫర్ ఎ వార్. హల్లెలూయా. నేను ఆర్మీలో చేరి యుద్ధానికి వెళ్ళి అబ్బాయి అని నీకు గన్ ఇచ్చి ఆ గన్లో తోటాలు లేకుండా ఇస్తే ఉపయోగం ఉందా? చూసారా? అంటే ఇక్కడ మనం ఏదో గొలియాతు చంపేసాడు దావీదుని అనుకుంటాం, కానీ అన్ని చాలా మర్మాలు ఉన్నాయి ఇందులో. చూడండి, రైట్ వెపన్ని చూస్ చేసుకుంటున్నాడు. ఏ వెపన్ని చూస్ చేసుకున్నాడయా? ఏం వద్దు నాకు, కానీ ఆ వడిసెలు కావాలి. ఒకసారి గడి దేవుని స్తుతులు లేవు. హల్లెలూయా. సౌలు వద్దనుకున్న ఆయుధాన్ని ఎవరు కోరుకుంటున్నారు? దావీదు కోరుకుంటున్నాడు. అందుకే విజయం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో నీ జీవితంలో అడ్డంకి అనుకున్నది దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మలుస్తాడా? మలుస్తాడు. సముద్రం అడ్డంకిగా అనుకున్నారు ఇశ్రాయేలీలు, కానీ ఆ సముద్రమే వాళ్ళని కాపాడింది. ఆ సముద్రమే శత్రువుని నాశనం చేసింది. చేసిందా చేయలేదు? ఎర్ర సముద్రం. హల్లెలూయా. ఒక చిన్నపిల్లాడు ఆ సండే స్కూల్లో ఇట్లా తెలుసుకొని పాడుతున్నాడు, పాటలు పాడితే ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చేల్చాడు, ఆరిన నేల మీద నడిపించాడు దేవుడని బాగా దేవుని కనపరుస్తుంటే పక్కనే ఒక ఏథిస్ట్, అంటే దేవుని నమ్మని వ్యక్తి, వీడిని ఎట్లయినా విశ్వాసంలో నుంచి తప్పించాలని చెప్పి, ఏంటబ్బా ఏం పాడుతున్నావంటే, నీకు తెలుసా ఇశ్రాయేలీయుల్ని దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించాడు అంటే ఆయన చెప్పాడు అంటారు, బాయ్ నేను సైన్స్ అంతా చదివిన్నాను, నువ్వు చెప్పేది కూడా నేను చదివాను. ఆ ఆరిన నేల మీద నడిపించాడు కదా సముద్రం, ఆ సముద్రం కేవలం మోకాళ్ళ లోతు వరకే ఉందిరా బాయ్, మోకాళ్ళ లోతు వరకే ఉంది, నువ్వు ఎక్కువ ఊహించుకోబాక, అదేం పెద్ద అద్భుతం కాదు, దాని గురించి వెళ్ళిపో అన్నాడంట. అరే అట్లా అవునా అని అనుకొని ఆ బిడ్డ కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, ఇది నిజంగా అద్భుతమే, ఆ మోకాళ్ళ లోతున్న నీళ్ళతో శత్రువులను అందరిని చంపేశాడు కదా దేవుడు అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మనం అడ్డంకి అనుకున్న దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయుధంగా మలుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇది ఆయుధం కాదనుకున్న దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయుధంగా మలుస్తాడు. నువ్వు అడ్డంకి అనుకున్న దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మలుస్తాడు. దేవుడు తోడు లేకపోతే నీ ఆశీర్వాదం కూడా అడ్డంకి మార్చబడుతుంది. ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. వాట్ యు ఫీల్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్, ఇట్ కెన్ బి ఏ, అంతేనా కదా? కొంతమంది అందుకే చెప్పాడు దేవుడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, ఆయన తప్ప వేరే దానికి ఎవరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటానికి వీలు లేదు. అది ఎవరైనా సరే, అది నీ బిడ్డలైనా సరే, నీ కుటుంబం అయినా సరే, నీ ఉద్యోగం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి మాత్రమే. లేదంటే ఏమైంది? నీ ఆశీర్వాదం ఏమైపోతుంది? అడ్డంకిగా మలిచి అడ్డంకి అయితే. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఏదైనా చేయగలడు. ఎర్ర సముద్రం అడ్డంకి అనుకున్నారు, దాన్ని ఒక ఆశీర్వాదంగా మలిచాడు. ఈరోజు నీ జీవితంలో ఏ అడ్డంకి ఉన్నా ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మలుచును గాక. మలుస్తాడా? మలచడా? చేయగలడా? చేస్తాడా? అటువంటి దేవుని అందరం కూడా లేచి పెడతాం. మా దేవదేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రభా నాయన నీకే వందనాలు, నాయన ప్రభా స్తోత్రాలు, ప్రభా నీకే వందనాలు తండ్రి, గొప్ప దేవా, మహాదేవా స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
గ్లోరీ లార్డ్. స్తుతి నాయన, స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రం ప్రభా. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన. వాక్యంతో ద్వారా నాయన మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు. నేను ఏ రీతిగా నాయన నీ సన్నిధికి రావాలో కూడా నాయన ప్రభా మీరు బోధించిన విధానానికి నీకే వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతో సమయం గడపాలి నాయన, నీ యొద్ద నుంచి జవాబు పొందుకోవాలి. నీ మహిమ నాయన ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డలో కనపరచబడాలి తండ్రి. యేసయ్య మీరే బిడ్డ అటు కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ వాక్యాన్ని ఆయన మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఆయన అదే రీతిగా చార్ల్స్ గారు కూడా స్వస్థగా ఉన్నారు. నాయన బిడ్డను ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ దానియేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, దానియేలు అడిగిన పరీక్ష సమయం ఎంత? ప్రశ్న మరోసారి, దానియేలు అడిగిన పరీక్ష సమయం ఎంత? రెండో ప్రశ్న, ఈ నలుగురు బాలురకు దేవుడు ఏ ఏ వరాలను అనుగ్రహించాడు? ప్రశ్న మరోసారి, ఈ నలుగురు బాలురకు దేవుడు ఏ ఏ వరాలను అనుగ్రహించాడు? మూడో ప్రశ్న, దానియేలు ఏ రాజు పరిపాలన కాలం వరకు జీవించాడు? ప్రశ్న మరోసారి, దానియేలు ఏ రాజు పరిపాలన కాలం వరకు జీవించాడు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు బెల్తెషాజరు, దానియేలు 1:7. రెండో ప్రశ్నకు జవాబు శాఖధాన్యములు నీళ్లు, దానియేలు 1:12. మూడో ప్రశ్నకు జవాబు అపవిత్రపరచుకొనకూడదని, దానియేలు 1:8. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.